నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ స్టోరీ. గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు ఆరోపణలు చేసి ఎన్నికల ప్రచారంలో అనేక హామీలిచ్చి ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి కొన్ని వారాల్లో ఏడాది పూర్తి చేసుకుంటోంది. టీడీపీ, జనసేన, బీజేపీలు పొత్తు పెట్టుకుని అఖండ విజయంతో ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసింది. మరోసారి ఏపీకి సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. ఆయన బాధ్యతలు చేపట్టి 10 నెలలు పూర్తయింది. మరి ఈ పాలనాకాలంలో ఏం చేశారు? ఎన్ని హామీలు అమలుపరిచారు? సీఎంగా చంద్రబాబు విజయవంతమయ్యారా అనేది ఇవాల్టి స్పెషల్ ఫోకస్లో తెలుసుకుందాం. సూపర్ 6 అంటూ హామీలిచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. నాటి సీఎం వైఎస్ జగన్కు ధీటుగా ఉచిత హామీలు ఇచ్చారు. ఫ్రీ 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 అంటూ ఉచిత పథకాలు ప్రవేశపెట్టారు. కానీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీల్లో కొన్నింటిని మాత్రమే అమలు చేశారనే చర్చ జరుగుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా పింఛన్ల పెంపు అమలు చేశారు. టంచన్గా 1వ తేదీకే పింఛన్లు అందిస్తున్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం పేరిట కూటమి ప్రభుత్వం పింఛన్లను అందిస్తోంది. పింఛన్ల మొత్తాన్ని 3,000 నుంచి 4,000కు పెంచారు. దేశంలో అత్యధిక మందికి పింఛన్లు ఇస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ప్రతి నెల 64 లక్షల మందికి పైగా పెన్షన్లు అందిస్తున్నారు. పింఛన్ల కోసం నెలకు సుమారు 2,700 కోట్లు ఖర్చు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. పింఛన్ తీసుకుంటూ భర్త చనిపోతే భార్యకు తక్షణం పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇలా దాదాపు 90,000 మందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చేందుకు దరఖాస్తులు చేసుకుంటున్నారు. సూపర్ 6లో దీపం 2 పథకం ప్రధానమైంది. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని కూటమి హామీ ఇవ్వగా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. 1 కోటికి పైగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ పథకం కొందరికి మాత్రమే అమలవుతోందని, రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా అమలు కావడం లేదని తెలుస్తోంది. నిరుద్యోగులకు ప్రధానమైన హామీ మెగా డిఎస్సి. భారీ స్థాయిలో ఉపాధ్యాయుల భర్తీ చేపడతామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 16,347 ఉపాధ్యాయ నియామకాలకు ప్రకటన విడుదల చేశారు. ఈ డిఎస్సిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పేదలకు మధ్యాహ్న భోజనం అందించే ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వంలో నిర్వీర్యం చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. రాజకీయంగా కాకుండా ప్రజలు కూడా ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ఎన్నికల్లో ప్రధానంగా చర్చనీయాంశంగా మారిన ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లను గతంలో కన్నా పటిష్టంగా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో 200కు పైగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. మద్యం విధానం కొత్తగా తీసుకొచ్చారు. వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు మద్యం విధానం అంతా భ్రష్టు పట్టింది. ప్రభుత్వమే మద్యం విక్రయించడం తీవ్ర విమర్శల పాలైంది. అంతేకాకుండా నాసి రకం బ్రాండ్లు, కొత్త మద్యం అధికంగా ధరలో ఉండడం వంటి వాటితో ఏపీలో మద్యం విధానం రాజకీయంగా తీవ్ర విమర్శలు గురిచేసింది. కొత్త మద్యం విధానం తీసుకొచ్చారు. అన్ని రకాల బ్రాండ్లను అందుబాటులో ఉంచారు. 99కి క్వార్టర్ మద్యం, ప్రీమియర్ మద్యం లభిస్తోంది. ఇక పూర్తిగా గీత కార్మికులకు 10% మద్యం షాపులు కేటాయించారు. సూపర్ 6 హామీల్లో ప్రధానమైన ఆర్టీసీ ఉచిత బస్సును మాత్రం చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టలేదు. జాబ్ క్యాలెండర్, ఉద్యోగాల భర్తీ మర్చిపోయారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు వంటి వాటిని అమలు చేయడం లేదు. వీటితో పాటు ప్రధాన హామీలను అటకెక్కించారని వైఎస్ఆర్సీపీ విమర్శిస్తోంది. చంద్రబాబును నమ్మి మళ్లీ మోసపోయారని చెప్తోంది. ప్రధానంగా కక్షా రాజకీయాలు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు నడుస్తోందని, సంక్షేమం పక్కన పెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చి ఏడాది కాలేదు. ఇంకా 4 ఏళ్ల కాలం ఉండడంతో మిగతా హామీలను అమలు చేస్తారని కూటమి నాయకులు చెప్తున్నారు. 10 నెలల పాలనలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారా, పాస్ అయ్యారా? మీరే చెప్పండి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.